ఎంత విజయోత్సవంగా నడుపుతున్నారో గత ఏడాది పాలన వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క పనితనము రీసెంట్గా మనం చూడవచ్చు. ఏదైతే ప్రభుత్వం హైడ్రా అని తీసుకొచ్చిందో జనాలు ఏ విధంగా గగ్గోలు పెట్టుకొని రోడ్లపైకి వచ్చి వాళ్ళ యొక్క కళ్ళల నుంచి కన్నీటి బొట్లు కాదు, రక్తపు బొట్లు కారుతూ ఉన్నాయి. అంటే ఒక జీవితాంతం కష్టపడి కట్టుకునే ఒక మధ్యతరగతి కుటుంబం వ్యక్తి కళ ఏంటండి, ఒక ఇల్లు కట్టుకోవాలనే ఒక కళ ఉంటుంది చిరకరపుని. అంటే మీరు గతంలో ప్రభుత్వాలు ఉండే, గతంలో అధికారులు పనిచేసిండ్రు, గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు, వాళ్ళే ఒక్కకు నోటీసులు వాళ్ళకి ఇవ్వండి ఫస్ట్ మేము అంటున్నాం. ఎవరైతే అధికారులు వీళ్ళకి ఇచ్చిండ్రో, పర్మిషన్లు ఇచ్చిండ్రో ఇండ్లు కట్టుకోమని చెప్పేసి చెరువు పూడ్చేసి ఎవరైతే బడా బడా నేతలు వీళ్ళకి ముడుపులను దించి పర్మిషన్లు లేఅవుట్లు చేసుకోనికే ఇచ్చిండ్రో వాళ్ళకు ఫస్ట్ నోటీసులు ఇవ్వండి. వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసిన తర్వాత పేదోళ్ళు ఇండ్ల దగ్గర పోమని చెప్తా ఉన్నాం మేము. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేజర్గా ఒక 6 హామీలను అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు